ఐక్యరాజ్య సమితి వేదికపై 27 సెప్టెంబర్ 2014న 69వ సమితి సమావేశంలో భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ యోగ దినోత్సవంను జరుపమని పిలుపునిచ్చారు. ప్రాచీన భారతదేశ సంప్రదాయం నుండి వచ్చిన గొప్ప వరం యోగా. మనః శరీరములు, ఆలోచనలు, చర్యలు, లక్ష్యాలు, జీవిత సాఫల్యాలు మనిషిని ప్రకృతితో మమేకం చేయడమే కాక పరిపూర్ణ ఆరోగ్యం, మంచి భావనలు కలిగించేది యోగా. యోగా అనేది భారతీయ సంస్కృతి సాంప్రదాయ జీవన విధానంలో ఒక భాగమేనండి. సో ఈ యొక్క మెకానికల్ లైఫ్ లేదా యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఒక్క మనిషి కూడా తను నిత్య జీవనంలో ఒత్తిడి, వారి టెన్షన్స్కి గురవడం జరుగుతుంది. దానివల్ల అనేకమైనటువంటి మానసిక వ్యాధులతో పాటు శారీరక వ్యాధులు కూడాను గురవడం జరుగుతుందండి. జనరల్గా ఎప్పుడైతే మనిషి ప్రశాంతంగా ఉంటారో అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. సో దానివల్ల ఏంటంటే భారత ప్రభుత్వం గౌరవశ్రీ మోడీ గారు 2014లో వీటికి సంబంధించినటువంటి ఏదన్నది పెట్టడం జరిగింది, ప్రపోజల్ పెట్టడం జరిగింది ప్రపంచ దేశాల్లో. దాన్ని అందరూ కూడా ఆమోదించ జరుగుతూ ఈ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. యోగా చేయడం వల్ల మనిషిలో ఒక ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనిషి క్యాపబిలిటీ పెరుగుతుంది, వారికి రెసిస్టెన్స్ పెరుగుతుంది. వారికి ప్రతి ఏదైనా చర్యలు లేదా ఏదైనటువంటి అనేది చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్కనటువంటి దాన్ని ఏమంటారంటే వర్కింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. దానివల్ల వారి యొక్క వర్క్ని ఎఫిషియెంట్గా చేయగలుగుతారు. జీవనశైలి మార్చి మనశ్చేతనను పెంచుతుంది. వాతావరణ మార్పులకు తగినట్టుగా దేహ ప్రకృతిని మార్చి మనశ్చేతనను పెంచుతుంది. ఈ దిశగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. యోగా యొక్క దృక్కోణాలు అనేక రూపంలో ఉన్నప్పటికీ కూడా శాస్త్రీయంగా చూసుకున్నట్లయితే మన శరీర అవయవాల్లో ప్రధాన అవయవమైనటువంటి మెదడుకి మనం పీల్చుకున్నటువంటి గాలిలో 20% అనేది కావాలి. ఎప్పుడైతే ఈ ప్రాణవాయువు 20% తన మస్తిష్కానికి మనం అందించుకునే పరిస్థితిలో ఉంటామో అది అనర్థాలకు దారితీయటం మరియు అస్వస్థ కారణం కావటం అనేది జరుగుతుంది. అటువంటి ఆక్సిజన్ మనం అందివ్వటంలో యోగా అనేది చాలా 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 కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తుంది. సో ఈ ప్రక్రియ ద్వారా మనిషి ప్రాణవాయువు మెదడుకి అందిస్తూ శరీరాన్ని, మనసుని స్వస్థపరుస్తూ, శాంతపరుస్తూ, ప్రశాంతపరుస్తూ దృఢమైనటువంటి జీవితంతో, సంకల్ప బలంతో ఒక సంకల్ప సిద్ధి సాధన చేసుకునే ప్రక్రియ యోగా. ఐక్యరాజ్య సమితి 11 డిసెంబర్ 2014న 193 సభ్య దేశాలలో 177 దేశాలు ఏకగ్రీవ తీర్మానంలో ప్రతి సంవత్సరం 21 జూన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుటకు అంగీకరించారు. ఐక్యరాజ్య సమితి ఈ తీర్మానంలో పరిపూర్ణ ఆరోగ్యానికి, ప్రపంచ మానవాళికి యోగా ఉపకరిస్తుందని తీర్మానించారు. If you see, there are many forms of exercises. We have cardiovascular exercises like running and walking, and we have exercises for strength training and like weights, high intensity interval training and also gyms. But ఇవి రెండు కంబైన్ చేస్తూ మనకి యోగా వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. యోగాలో మనకి కార్డియోవాస్కులర్ బెనిఫిట్సే కాకుండా రేంజ్ ఆఫ్ మూమెంట్, మొబిలిటీ అనేది పెరుగుతుంది. దాంతోపాటు చాలా అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మనకి యోగాలో చాలా ఆసనాలు ఉంటాయి, ప్రాణాయామ ఆసనాలు. దానివల్ల ఏంటంటే మనకి స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ నుండి రిలీఫ్ వస్తుంది. ఇదే కాకుండా ఇఫ్ యోగా ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ చిల్డ్రన్, పిల్లల్లో ఏంటంటే యోగా వలన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. సెకండ్, ఇప్పుడు చూస్తే పిల్లల్లో కూడా బికాస్ ఆఫ్ పియర్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా స్ట్రెస్ అనేది చాలా పెరుగుతుంది. సో దానికి కూడా మనకి యోగా వల్ల పిల్లలకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ మన బాడీలో కార్టిజోల్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేసినందుకు మనకి స్ట్రెస్ నుండి రిలీఫ్ వచ్చి దాంతోపాటు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ విచ్ వీ ఆల్ ఫేస్ బికాస్ ఆఫ్ అవర్ వర్క్ ప్రెషర్, బికాస్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ అండ్ హోమ్ ప్రెషర్స్ విల్ ఆల్ బీ రిలీవ్ బికాస్ ఆఫ్ యోగా. యోగా అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం. మన శరీరాలను ఐక్యం చేస్తుంది. ఆరోగ్యంగా నివసించుటకు
కళ మరియు విజ్ఞానంతో కూడి ఉన్నది ఈ యోగా. సనాతన సారథి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ సంవత్సరం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రజలంతా కూడా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఒకవైపు మానసిక సమస్యలు, మరోవైపు శారీరకమైనటువంటి రోగాలతో ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మానసిక సమస్యల నుండి, ఒత్తిడి నుండి ఈరోజు ప్రపంచాన్ని దూరం చేసేటటువంటి గొప్పదైనటువంటి సాధన యోగ ప్రక్రియ మాత్రమే. కాబట్టి యోగా ఈరోజు ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు కూడా యోగా చేయడం, యోగాను జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవడం అనేది అందరూ చేయండి. విద్యార్థులకైతే చక్కనైనటువంటి మెడిటేషన్ కానీ, ధ్యానానికి సంబంధించినటువంటి, అలానే ప్రాణాయామానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి టెక్నిక్స్ యోగాలో ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఆసనాలతో పాటు అష్టాంగ యోగ మార్గాలలో అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవడం మంచిది. నమ్మకాల పుట్టిక, తొలి మతం మొగ్గతొడిగే రోజుల్లో వేలాది సంవత్సరాల క్రితం యోగా విజ్ఞానం పుట్టింది. యోగ విద్య ప్రకారం శివుడే తొలి యోగి, ఆది యోగి మరియు మొదటి గురువు లేక ఆది గురువు అంటారు. వేలాది సంవత్సరాల క్రితం హిమాలయాల్లోని క్రాంతి సరోవర సరస్సు వద్ద ఆది గురువు సప్త మహర్షులుగా అంటే 7గురికి ఈ యోగ బోధ చేశారు. ఈ ఋషులు ఈ శక్తివంతమైన యోగ విజ్ఞానాన్ని ఆసియా, మధ్య తూర్పు, ఉత్తర ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా ఖండాలు పర్యటించి ప్రపంచ వ్యాప్తం చేశారు. యోగా అనేది పూర్తిగా ఒక ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మానసిక ఒత్తిడికి, డిప్రెషన్కి, యాంగ్జైటీకి కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని రకాల యోగా ఆసనాలు, కొన్ని రకాల ప్రాణాయామాలు, అలాగే ధ్యానం ప్రతిరోజు ఆచరిస్తూ ఉంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం అనేది మన చెంత ఉంటుంది. ప్రతిరోజు ఒక గంట సమయాన్ని మన ఆరోగ్యం కోసం మనం కేటాయించుకుంటే ప్రతి ఒక్కరం కూడా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చును. మనకి తాడాసనం అనగా వృక్షాసనము, నటరాజాసనము, ఇటువంటి ఆసనాలన్నీ కూడా మనలో ఏకాగ్రతను పెంచి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఎన్నో రకాల వ్యాధుల్ని అధిగమించడానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు, అలాగే కొన్ని క్రియలు కపాలభాతి, అలాగే కొన్ని ప్రాణాయామాలు, అనులోమ విలోమ ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ, శీతలి ప్రాణాయామ, ఇటువంటివన్నీ కూడా మన శారీరక ఆరోగ్యానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో యోగ సాధన మనకి ఉపయోగపడుతుంది. ఆధునిక విజ్ఞానవేత్తలకు ఆసక్తి కలిగించింది ఏమిటంటే ఈ పురాతన ఆనవాళ్లు ప్రపంచం అంతా ఒకేలా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరవ మంత్రి గారు, అలాగే కేంద్ర మంత్రి వర్యుల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మనము ఇక్కడ జిల్లా కార్యక్రమాన్ని జరుపుకున్నాము. అలాగే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు కాశ్మీర్లో దాల్ లేక్ పక్కన ఇప్పటికే ఘనంగా ప్రారంభమై విజయవంతమైంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, అలాగే జిల్లా అధికారులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు వారి యొక్క సూచనలతో మన యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ చేసుకున్నాము. ఈ యోగా దినోత్సవ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అందరికీ కూడా మరొకసారి నెక్స్ట్ యోగా దినోత్సవంలో కలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూన్ 2001 దక్షిణాయన పుణ్యకాలం తొలి రోజు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కక్ష్య అంటారు. భూభ్రమణానికి పట్టే సమయం 365 రోజులు. భూభ్రమణం వల్ల రాత్రి పగలు సమయాల్లో తేడాలు ఏర్పడతాయి, ఋతువులు ఏర్పడతాయి. జూన్ 21 కర్కాటక రేఖపై సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడి ఉత్తరాయణాంతం సంభవించి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణార్ధగోళంలో సుదీర్ఘ పగలు ఉండే రోజు జూన్ 21. ఈ రోజే అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆర్ఎస్పి వరల్డ్ ప్రేక్షకులకు ఈ యోగ విశిష్టతను తెలియజేయడంతో పాటు
మానసిక ఆరోగ్యంపై విశిష్ట కార్యక్రమాలు విస్తృత స్థాయిలో చేయడం జరుగుతోంది. మీ ఆదరాభిమానాలకు సంతోషిస్తున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇట్లు మీ ఆర్ఎస్పి. ఇటువంటి మరిన్ని ఆరోగ్యకర మానసిక ఆరోగ్యాన్ని ఉత్తేజం చేసి అవగాహన కలిగించే కార్యక్రమాల కోసం ఈ ఆర్ఎస్పి వరల్డ్ సైకాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. Please subscribe RSP World. Like, share and comment. Thank you.